మొన్న కమలాపూర్ మండలంలోన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం కోసం మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొడతల ప్రణవబాబు గారి చొరవతో ఇద్దరు మంత్రులు, కలెక్టరు, ఇంకా మా కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. మరి అక్కడ ఏ ఒక్క నిరుపేద కుటుంబాన్ని అడిగినా అక్కడ ప్రజానీకం కానీ అక్కడ లీడర్లు కానీ ఒకటే చర్చ జరిగింది. ప్రణవబాబు గారి చొరవతో ఇవాళ నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూములు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తూ ప్రణవబాబు గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తా ఉంటే పాడి కౌశిక్ రెడ్డి జీర్ణించుకోక ఇక్కడ ప్రణవబాబు గారు హైలైట్ అవుతుండు, క్రెడిట్ మొత్తం ప్రణవబాబు గారికి పోతుందని ఎలాగైనా అల్లరిగా సృష్టించాలని మీడియాలో, సోషల్ మీడియాలో హైలైట్ కావాలని ఫస్టే స్టేజ్ పైకి వాళ్ళ పిఏని ఎక్కించుకొని నేను ఏదో ఒక సబ్జెక్ట్ మీద లొల్లి పెడతా, మీరందరూ సోషల్ మీడియాలో వైరల్ కావాలి అనే పద్ధతిలో తాను అక్కడ అల్లరి సృష్టించడం జరిగింది. అప్పటికే మా గౌరవ మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, మా హనుమకొండ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ వాళ్ళు అప్పటికే నీ పద్ధతి బాగాలేదు, నువ్వు ఎమ్మెల్యేవు, ఉందాతనం మెయింటైన్ చేయి, ఎవరు కానీ ఏ నిధులు కానీ కేసీఆర్ జేబులోకి వెళ్ళి కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేయరు, ప్రభుత్వ నిధులకు వెళ్ళి ఏదైనా చేస్తాం, తప్పుగా మాట్లాడకని హెచ్చరించారు. అయినా ఆయన ఆలోచన విధానం మార్చుకోక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెడుతూ చేయడం జరిగింది. దానికి వత్తాసు వలుకుతూ ఇక్కడ టీఆర్ఎస్ సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద నాయకులు ప్రతినిత్యం కౌశిక్ రెడ్డి అంత వరెస్ట్ నాయకుడు, చిల్లర నాయకుడు, సైకో నాయకుడు లేడు, మన గండాన దాపరించిన అనే నాయకులే మాట్లాడితే మాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. మీరందరూ కూడా ఉందాతనంగా ఉండేవాళ్ళు ఒక చిల్లర నాయకునికి, ఒక సైకో నాయకునికి మీరు ఎట్లా వత్తాసు పలుకుతారని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. మీరు అనే మాటలు నిజమే అయితే, మీరు ఏదైతే ఉరికించకూడదని నిజమే అయితే చలో గీత గీసుకున్నాం, మీరు ఎంతమంది అవుతారో రండి, చలో చూసుకున్నాం. కానీ మీ నాయకుడు మీ ఫోటోలు పెట్టి మీ నాయకుడు మ్యాటర్ పంపితే మీరు సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది బహిరంగపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమైన విషయం, మన భారతదేశం మొత్తంలోనే ఇంత సైకో, ఇంత చిల్లర ఎమ్మెల్యే ఎక్కడా లేడు, ఇక రాడని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు, ఇక్కడ ఉండే నాయకులకు ఒక్కటే చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా మీ అందరినీ కౌశిక్ రెడ్డి మభ్యపెడుతూ రానున్న రోజులు మాయే, మళ్ళీ నేను గెలుస్తానని మీ దగ్గర గఫాలు కొడుతున్నాడో మీ అందరికి ఒకటే, మీరందరూ కూడా గ్రౌండ్ లెవెల్ ఆలోచించండి. రానున్న శాసనసభ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీలో డిపాజిట్ రాని ఏకైక ఎమ్మెల్యే, కాబోయే ఏకైక అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అని చెప్పక తప్పదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అతనికి డిపాజిట్ కూడా రాదు. టీఆర్ఎస్ పార్టీలో ఈ ప్రాంతంలో 10,000 ఓట్లు కూడా దాటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొన్నటిసారి అనేకమైన అబద్ధాలు చెప్పి నీ బిడ్డను, నీ భార్యను ఎక్కడ చంపుకుంటావో అని నీకు ఓట్లేసిళ్ళు తప్ప నీ మీద ప్రేమతోని కాదు, నువ్వు ఈ ప్రాంతానికి ఏదో చేసినావని కాదు.
నువ్వు ఇదే డబుల్ బెడ్రూమ్ల గురించి అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నావు కదా. నువ్వు విప్పుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నావు కదా, అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎందుకు నువ్వు ఇవ్వలేకపోయినావు, అభివృద్ధి ఎందుకు చేయలేకపోయినావు? అక్కడోళ్ళు మా బీసీ బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీల కులవృత్తుల కోసమని బీసీ నాయకులకు లక్ష రూపాయలు లోన్లు శాంక్షన్ అయినాయి. మీకు ఎవరికైనా వచ్చినాయా? మీరు ఎవరైనా తీసుకున్నారా? ఇంకా మాయ మాటలు ఎందుకు నమ్ముతూ ఉన్నారు? ఆ లక్ష రూపాయలు ఎక్కడికి పోయినాయో, ఎవరి చెంద ఏరినాయో తల్లో మేము చెప్తాము. మీరు అట్టేనే అతలం కుతలంగా అయి ఆగంవాగం కాకుండా కౌశిక్ రెడ్డి మాటలు పట్టుకొని సోషల్ మీడియా దొరికిందని ఇష్టం వచ్చేట్టుకు మాట్లాడి ఒక మంచి నాయకులను, మంచి వ్యవస్థలు ఉన్న వాళ్ళను, మంచి మనసున్న వాళ్ళను విమర్శిస్తే మీకు పుట్టగతులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.